సముద్రం తన జలాన్ని సూర్యుడికి దానం చేస్తుంది. మరి ఆ జలం సూర్యుడి వద్దనే ఉంటుందా? వర్ష రూపంలో ఆ సూర్యుడే అంతటా జలాన్ని కురిపిస్తున్నాడు. ఆ కురిసిన వర్షం ఏమవుతుంది? తిరిగి సముద్రానికే చేరుకుంటుంది కదా. అలాగే దానం చేయబడిన ధనం దాన్ని గ్రహించిన వాని వద్దనే ఉండక మరొక రూపంగా దాతనే చేరుకుంటూ ఉంటుంది. వర్షించిన జలం సముద్రాన్ని చేరుకుంటే ఏమవుతుంది? అంతటా నిలువ ఉండి కుళ్ళు కంపు కొడుతుంది. లేకపోతే భూమిలోకి ఇంకిపోతుంది. ధనం కూడా దాచిపెడితే అంతే. అందుకే దానం చేయి, నిశ్చింతగా ఉండు. కూడబెడితే ఆ ధనం దొంగల పాలు, దొరల పాలు కాక తప్పదు. కాబట్టి ధనాన్ని దాచిపెట్టుకోక దానం చేయి. ఈ దానమే యజ్ఞం. జగత్తులో సమస్త ధనం భగవంతునిది మాత్రమే. అతడే దానిని అందరకు దానం చేస్తాడు.